ఏపీలో ఆగస్టు నెల పెన్షన్లకు నిధులు విడుదల. త్వరలో విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలు. ఇలాంటి వార్తల్ని 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూద్దాం. పల్నాడు జిల్లాలో విజయపురి సౌత్ రేంజ్ లో అటవీ ఉద్యోగుల దాడి ఘటన పట్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. పల్నాడు జిల్లా కలెక్టర్ ఎస్పీతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ వన్యప్రాణుల్ని అక్రమ రవాణా చేస్తే ఉపేక్షించవద్దని, అటవీ శాఖ ఉద్యోగులపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు ఎక్కడ జరిగినా చర్యలు తీసుకోవాలని అటవీ శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గొట్టిపాళ్ల వద్ద స్మగ్లర్ల దాడిలో రేంజ్ ఆఫీసర్ సత్యనారాయణ రెడ్డి, బీట్ ఆఫీసర్ మహేష్ బాబుకు గాయాలయ్యాయి. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదల చేసింది ఎన్నికల సంఘం. ఆగస్టు 30న పోలింగ్ జరగనుంది. సెప్టెంబర్ 3న కౌంటింగ్ నిర్వహిస్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. విశాఖ నగర దక్షిణ నియోజకవర్గ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ గతంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఎన్నికల ముందు వైసీపీని వీడి జనసేన పార్టీలో చేరారు. మండలి చైర్మన్ ఆయనపై అనర్హత వేటు వేశారు. తన ఎమ్మెల్సీ పదవిపై అనర్హత వేటు పడుతుందని తెలిసినా ఆయన త్యాగం చేసి జనసేన పార్టీలో చేరారు. విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీపై దక్షిణ నియోజకవర్గంలో పోటీ చేసి జనసేన నుంచి ఎమ్మెల్యేగా అఖండ విజయం సాధించారు వంశీ. ఏపీలో ఆగస్టు నెల పెన్షన్లకు నిధుల్ని విడుదల చేసింది ప్రభుత్వం. 2737.41 కోట్ల రూపాయల నిధుల్ని విడుదల చేసిన ప్రభుత్వం 64.82 లక్షల మంది పెన్షనర్లకు ఈ డబ్బును పంపిణీ చేయనున్నారు. ఆగస్టు 1న ఉదయం 6 గంటల నుంచే పెన్షన్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. 1వ తేదీనే 96% పంపిణీ పూర్తి చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన సీఎస్ కలెక్టర్లు కూడా పెన్షన్ల పంపిణీలో పాల్గొనాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. జిల్లాలోని గుండుమల గ్రామంలో పెన్షన్ల పంపిణీలో పాల్గొని పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షిస్తారు చంద్రబాబు.